తన 24 క్రాఫ్ట్స్లో తను ఎంతో కొంత ప్రావీణ్యం ఉంటుందని నేను నమ్ముతా. నేను ఒక రైటర్గా నేను ఒక పాత్ర రాసినప్పుడు ఆ పాత్ర ఇలా పెర్ఫామ్ చేస్తే బాగుంటుంది అని పెర్ఫార్మెన్స్తో సహా ఊహించుకొని రాస్తాం ఒక రైటర్గా. అలాగే కెమెరా యాంగిల్స్ ఇలా ఉంటే బాగుంటుంది, అలా మనకి మన దీంట్లో వచ్చే మన ఆలోచనలో వచ్చే ప్రతి క్రాఫ్ట్కి చెందింది. ఇలాంటి కాస్ట్యూమ్లో చూద్దాం హీరోని ఇప్పుడు రాస్తున్నప్పుడు బ్రహ్మానంద గారికి ఇలాంటి పేరు పెడదాం, మ్యాక్డోల్ మూర్తి ఇలాంటివి. సో ప్రతిదీ అతని ఆంగికం దగ్గర నుంచి, అతని వాచకం దగ్గర నుంచి, లొకేషన్ దగ్గర నుంచి 24 క్రాఫ్ట్స్లో తను తెలియకుండా, తెలుసో తెలియకో వాళ్ళ ప్రావీణ్యం తెలియకుండా సంపాదించుకుంటారు. అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా రఘు ఏంటో స్టోరీ ఉన్నప్పుడు ఆ స్టోరీ తాలూకు జడ్జిమెంట్, దాంట్లోని స్క్రీన్ ప్లే ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది, ఇంటర్వెల్కి ఈ బ్యాంగ్ వస్తే బాగుంటుంది, క్లైమాక్స్ ఇలా ఫినిష్ అయితే బాగుంటుంది, ఇలాగా తను తెలియకుండా స్టోరీలోంచే మ్యూజిక్ పుడుతుంది ఎప్పుడు కూడా. స్టోరీలోంచి, పాత్రలోంచి, కథలో ఉండే ఎమోషన్స్లోంచి. సో ఈవెన్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అని ఎందుకంటామంటే ఈవెన్ హీ ఈజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్. 24 క్రాఫ్ట్స్ మీద కమాండ్ ప్రతి టెక్నీషియన్కి, ఎస్పెషల్లీ చీఫ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో, ఒక ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు, ఒక రైటర్ అవ్వచ్చు, వీళ్ళందరికీ వాళ్ళకి అన్నిట్లో ఎంతో కొంత ప్రావీణ్యం ఉంటే తప్ప బెస్ట్ ప్రోడక్ట్ డెలివర్ చేయలేరు. అటువంటి బెస్ట్ ప్రోడక్ట్, ఒక మంచి ప్రోడక్ట్ అన్నది ఈ గేదెల రాజు అవుతుందని నేను మనస్ఫూర్తిగా, నేను చూసిన ఈ 2-3 తోటి చాలా మంచి ఫీల్ వచ్చింది రఘు. వెరీ నైస్. అంటే సినిమా తీయడానికి నేను అడుగుతారు ఫస్ట్, సార్ సినిమా తీయడానికి ఫస్ట్ కావాల్సింది బడ్జెట్ కాదు, ఫస్ట్ సినిమా తీయడానికి కావాల్సింది ప్యాషన్, తర్వాత కంటెంట్. ఈ కంటెంట్, ఈ ప్యాషన్, ఈ రెండు మిక్స్ చేస్తే దానికి అసలు బడ్జెట్ ఎవడు చూడ బడ్జెట్ అంత రేంజ్. అండ్ ఏ రేంజ్ వెళ్తుందో కూడా ఆడియన్స్ ఎప్పుడు దేనే కనెక్ట్ అవుతారు అంటే ఎటువంటి స్టార్స్ లేని సినిమాలు కూడా మన ఈ మధ్యన చూసాం. అసలు బిగ్గెస్ట్ నెంబర్స్. అలాగే పెద్ద పెద్ద స్టార్స్ చేసినవి కూడా శాంతం వచ్చేటప్పటికి అవి థియేటర్లో లేకుండా పోతున్నాయి. అంటే కంటెంట్ ఈజ్ బిగ్గర్ దాన్ ద బడ్జెట్స్, కంటెంట్ ఈజ్ బిగ్గర్ దాన్ ద స్టార్స్ అని ప్రతిసారి మన ప్రేక్షకులు వాళ్ళు ప్రూవ్ చేస్తూనే వచ్చారు. వాళ్ళు స్టార్ ఉంటేనే వెళ్తారు మార్నింగ్ షోకి. నో, రాంగ్. నీ ట్రైలర్ కనెక్ట్ అయ్యారా, నువ్వు వదిలిన ఒక సాంగ్కి కనెక్ట్ అయ్యారా, నువ్వు వదిలిన నీ కంటెంట్లోంచి ఏదో ఒక్క ఎలిమెంట్ వాడిని హార్ట్ని టచ్ చేస్తుంది, వాడిని థియేటర్ తీసుకెళ్ళి చేస్తుంది. దాంట్లో కొత్త ఫేసెస్, కొత్త హీరోయిన్స్, కొత్త డైరెక్టరు ఏమి చూడరు. వాళ్ళని హార్ట్ టచ్ చేసే కంటెంట్ ఎలిమెంట్ అందులో ఉందా, వాళ్ళు 100% థియేటర్ తీసుకొస్తుంది. ఇన్స్పైర్డ్ ఆఫ్ ద రివ్యూస్, ఇన్స్పైర్డ్ ఆఫ్ IPLs, ఇన్స్పైర్డ్ ఆఫ్ ఎనీ. ఎందుకంటే సినిమా వాళ్ళకి మాకు 100 హడ్డిల్స్ ఉంటాయి. అన్ని హడ్డిల్స్ని దాటుకొని ఒక సినిమా గెలవాలంటే ఆ కంటెంటే దాన్ని నిలబడుతుంది. పైరసీ ఒక పక్కన, IPL మ్యాచ్లు ఒక పక్కన, దీనికి ఇలాగ 10. సో మా చుట్టూర్త వీటన్నిటినీ దాటగలిగే శక్తి ఇచ్చేది కంటెంట్. అది రీసెంట్గా నేను అనుభవించా కాబట్టి బ్యాండ్ మేడంతో చెప్తున్నాను. సో వీ హ్యావ్ ప్రూవన్ హిస్టరీలో ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉండిపోతుంది. అలాగే గేదెల రాజు అనే సినిమా కూడా ఇందులో పనిచేసిన ప్రతి యాక్టర్లకి వాళ్ళందరిలో ఎలా ఉంటుందంటే డైరెక్టర్కి ఒక్క సినిమా అదేదో మన రవితేజ్ సినిమాలో ఉంటుంది ఒక్క ఛాన్స్ అని. వీళ్ళందరూ ఒక్క ఛాన్స్ కోసం అనుకుంటారు. ఆ ఒక్క ఛాన్స్ చాలు మీకు. ఒక్క ఛాన్స్ విల్ మేక్ యూ, వన్ ఫిలిం విల్ మేక్ యూ ఎ స్టార్. ఓ సినిమాలో మీరు గుర్తింపు రావడానికి కావాల్సింది ఒక పాత్ర. మీరు చూస్తే చాలామందికి ఆ పాత్ర వాళ్ళకి ఇంటి పేరు అయిపోతుంది. రావుతీ ప్రసాద్ గారిని అలా చాలామంది కదా, చాలామందికి ఆ పాత్ర గుర్తుండిపోతుంది. అలాగే మీ అందరికీ ఇక్కడ అదే పాత్రలో మీరు స్టేజ్ మీదకి వచ్చారు. సో మీరు మేకప్ తీసిన గుర్తుపట్టాలి. రేపొద్దున మీకు అన్యాయం చేశాడు రఘు, గుర్తుపట్టనివ్వకుండా చేశాడు రఘు.
సో మీకు గుర్తుపట్టడమే కాదు, గుర్తింపు కూడా రావాలి మీ అందరికీ. అలాగే డైరెక్టర్కి చాలా పెద్ద కెరియర్ అవ్వాలి ఈ సినిమా. తన కెరియర్లో మంచి నాంది గేదెల రాజు డైరెక్టర్ అనే ఇదొక విజిటింగ్ కార్డ్ అవ్వాలి. దీనికి మించి మా రఘుకి తను రేపొద్దున ఈ సినిమాతోటి 10 సినిమాల్లో తను, ఎందుకంటే నాకు చాలా క్యారెక్టర్స్ కనపడ్డాయి అతను చూస్తుంటే, షేడ్స్. అన్ని సినిమాల్లో తను మ్యూజిక్ డైరెక్టర్గా కన్నా ఆర్టిస్ట్గా తను ఎక్కువ బిజీ అవ్వాలని, ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి ఇందులో ఉన్న ప్రతి వాళ్ళకి పేరు తీసుకురావాలని, ప్రేక్షకులు కూడా ప్లీజ్ ఎంకరేజ్ గుడ్ కంటెంట్. చిన్న పెద్ద అని చూడదు, మంచి సినిమా అని మాత్రమే ఉంటుంది, చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు. ఈ సినిమాని, ఈ కంటెంట్ని మీరు విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. శివ కమిట్ చేస్తున్నాడు దాన్ని. అలాగే నెక్స్ట్ ఆవుల రాజు ఏదో చేద్దాం, ప్లాన్ చేద్దాం. గేదెల రాజు తర్వాత ఆవుల రాజు కమింగ్ సూన్. అన్నిసార్లు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే అది యాక్చువల్గా బాధ్యత అండి, గౌరవం కంటే ఎక్కువ. కానీ గౌరవం మాత్రం ఒక మనసంతా నువ్వే డైరెక్టర్ అంటే ఎక్కువ ఫీల్ అవుతాను నేను హ్యాపీగా. అయితే థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ రఘు కుంచే గారు. ట్రైలర్ చాలా బాగుండిందండి. అండ్ నాకు ఆయన జెమినీ డేస్ నుంచి బాగా పరిచయం. మంచి ఫ్రెండ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా చాలా ఇష్టం, సింగర్గా చాలా ఇష్టం. ఇప్పుడు ఆర్టిస్ట్గా నాకు ఆల్రెడీ ఈ సినిమాకి ముందు నేను సెన్సార్లో ఉన్నప్పుడు ఒక సినిమా చూసి ఆయనకు వెంటనే ఫోన్ చేశాను, సార్ మీరు యాక్టింగ్ చాలా పెద్ద కెరీర్ కంటిన్యూ చేయొచ్చు, ఎందుకంటే మీ ఫేస్లో చాలా ఎమోషన్స్ చాలా బాగా పలుకుతున్నాయి, ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆర్టిస్ట్గా మీరు సక్సెస్ అయిపోయారండి అని నా అంతటి నేనే ఫోన్ చేసి చెప్పాను ఆయనకి. ఆ తర్వాత ఆయన పలాసాలో మళ్ళీ ప్రూవ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ గేదెల రాజు కాకినాడ తాలూకా అని చెప్పి ఆయన ఒక గొప్ప అటెంప్ట్ ఇది. అండ్ మొదటిసారి దర్శకత్వం చేస్తున్న మిత్రుడు చైతన్య గారికి, అలాగే వాళ్ళ అమ్మగారు మేడం వాణి గారు, మీరు ఆల్రెడీ 2 సార్లు ప్రొడ్యూసర్ అయ్యారు. ఫస్ట్ టైం ఈయన్ని ప్రొడ్యూస్ చేశారు, ఇప్పుడు ఈయన కెరీర్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో మీరు డెఫినెట్గా మీ నమ్మకాన్ని మీ అబ్బాయి నిలబెట్టి అతని భవిష్యత్తు నిర్మించడానికి మాతే నిర్మాతగా వస్తారు సినిమా ఇండస్ట్రీకి. ఆవిడకి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎంతమంది పేరెంట్స్ మా పేరెంట్స్తో సహా సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నామంటే వద్దు సివిల్ సర్వీసెస్ చెయ్యి లేకపోతే బ్యాంక్ జాబ్ చెయ్యి అనే వాళ్ళే తప్ప, వాళ్ళు ఆ సంపాదించిన డబ్బులు కూడా పెట్టి కొడుకు కళల్ని నెరవేర్చడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎవరైనా ఫస్ట్ చెప్పేది సినిమా ఇండస్ట్రీ రిస్కీ జాబ్ వద్దనే చెప్తారు. అయితే అందులో అతన్ని ప్రూవ్ చేసుకోవటానికి ఒక మంచి అవకాశం అందరూ కలిసి ఇచ్చారు. ఈ సినిమా మైత్రి మూవీస్ రిలీజ్ చేస్తున్నందుకు మిత్రులు, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్కి, మైత్రి ప్రొడ్యూసర్స్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఈ టీం తరఫున. అండ్ ఈ సినిమా మంచిగా థియేటర్లో మంచి టైంలో వస్తుంది. ఎగ్జామ్స్ అయిపోయి ఇంటర్ పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్న టైంలో వస్తుంది. సో డెఫినెట్గా ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మంచిగా డబ్బులు తేవాలి. బ్యాక్గ్రౌండ్ స్కోరు, పాటలు, ఎలాగూ రఘు కుంచే గారు యాజ్ ఎ ప్రూవ్డ్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అదరగొట్టేశారు. ఇప్పుడు యాక్టింగ్ లో కూడా వీళ్ళందరూ ఇవాళ గెటప్స్ తో రావటం చాలా బాగుండింది. కోన గారు చెప్పినట్టు ఆ పాత్రలకి గుర్తింపు రెండు ఈ స్టేజ్ నుంచే మొదలైపోయాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ అందరికి. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అండ్ వాణి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడం ప్లీజ్. సార్ అందరికీ నా నమస్కారం అండి. అందరికీ నా నమస్కారం అండి. పాత్రికేయ సోదరులకు మొత్తం అందరికీ. ఎక్కడో పొలంగొట్టులు, ఎక్కడో పల్లెటూరులో పొలంగొట్టుల్లో ఎక్కడెక్కడో మామూలుగా గేదెల మయంగా అక్కడక్కడ ఉండే నేను ఈరోజు ఇక్కడ ఈ మహాతల్లి, ఈ కళాలం తల్లి స్టేజ్ మీదకి ఇక్కడికి నేను వచ్చానంటే కారణం మా అబ్బాయి అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను సార్. నిజంగా చాలా సంతోషం. ఇక్కడ అతిరథ మహారథులు నిజంగా వాళ్ళ గాలి కూడా వెళ్తుంటే వాళ్ళ గాలి కూడా పీల్చేటందుకు నేను అర్హుడిని కాదేమో అనుకునే టైంలో నిజంగా ఆదిత్య గారు, తర్వాత కోన వెంకట్ గారు, తర్వాత మన వివి నాయక్ గారు, ఏమిటండి వాళ్ళ పక్కన నేను ఉంటామంటే మాటలా నిజంగా అదంతా రప్పించింది మా అబ్బాయి డైరెక్టర్ చైతన్య మోటూరి. ఇకపోతే మా ఆవిడ గురించి ఇంతకుముందు మీకు చెప్పాను.
ఇక చూడటానికి ఎలా బక్కగా ఉన్నా మాకు మూల స్తంభం అంటే ఒక మెయిన్ పిల్లర్ ఈ సినిమాకి. ఇంకా పోతే మా రఘు కుంచే గారు నిజంగా కూడా ఎప్పుడు సోదరా సోదరా అంటే భుజమ్మ చేయేస్తూ ఏమో అసలుకి నేను ఆ టైపు నాకు వస్తుందా లేదా అన్న ఇది ఉన్నా నాకు ఆ టైపు ఇది నాకు ఈ సినిమా కల్పించింది సార్. ఇకపోతే నేను ఈ స్టేజ్కి ఎంతో రుణపడిపోయి ఉంటాను సార్. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నామండి, నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళింది ఈ స్టేజే సార్, ఈ స్టేజ్. కాబట్టి మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్సులు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో 24వ తారీఖు మీ కష్టానికి